వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను భవ్య. మీ ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ చేస్తారు, బట్ ఎన్ని ఫంక్షన్స్ చేసినా కొన్ని ఫంక్షన్స్లో మనకి గౌరవం, ప్రేమ, ఆప్యాయత, ఒక బాధ్యత ఉంటుంది. అట్లాంటి ఒక ఫంక్షన్ ఏంటి అంటే షష్ఠి పూర్తి. మరి ఆ టైటిల్తో ఒక మూవీని పవన్ ప్రభాస్ అనే డైరెక్టర్ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆ టైటిల్తో తీసుకొచ్చారు. మరి అందులో ఉన్న భావాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఆ టీంతో మన ముందే హీరో, హీరోయిన్ అండ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ అనమాట మన ముందు ఉన్నారు. ఒకసారి ఆ సినిమా గురించి ముచ్చట్లన్నీ తెలిసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? చాలా కూల్ గా, చాలా ఇంటర్వ్యూస్ చేసి అలసిపోయినట్టయితే కొంత కనిపిస్తున్నారు. సో సార్, మీరు ఆల్రెడీ ఒక ఫస్ట్ మూవీతో మీరు హీరోగా వస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్గా వస్తున్నారు. మీకు ఇంకా అడిషనల్ ఛాలెంజ్ అండ్ ఎక్కువ బాధ్యత ఏంటి అని అంటే, ఆల్రెడీ ఫాదర్ గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో మంచి హిట్ మూవీస్ అందించినప్పుడు మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో చాలా మంది ఏం చేస్తారు అంటే, ఎక్కువ కమర్షియల్ హిట్స్ కానీ మంచి హిట్ మూవీ చూస్ చేసుకోవాలనే థాట్లో వస్తారు. బట్ మీరు ఇట్లా ఫ్యామిలీ డ్రామాతో స్లోగా కూల్గా వెళ్ళే ఫిలిం, అది కూడా షష్ఠి పూర్తి అనే టైటిల్తో తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇందులో మీకు అంత ఇంపాక్ట్ ఏమనిపించింది? బేసిక్గా నేనే ఆమె ఫ్యామిలీ పర్సన్ అండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి, ఎంత పెద్ద నటుడు, ఎంత మంచి ఆర్టిస్ట్ అనేది అందరికీ తెలిసిందే. ఆయనతో టఫ్గా ఉంటుంది అని నేను భయపడ్డాను. అది ఉంటుంది కూడా బేసిక్గా. కానీ మాకైనా కంఫర్ట్ ఇచ్చారు, చాలా బాగా చేసాము. అది ఆ ఆలోచనే రాలేదండి అసలు మాకు. సో వెరీ హెల్దీగా జరిగింది. అండ్ చాలా సీన్స్లో ఆయన చాలా హెల్ప్ చేశారు, చాలా నేర్చుకున్నాను. సో బ్లెస్సింగ్. అంటే మీరు మూవీ ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఆ టైంలో షష్ఠి పూర్తి అనే కథ మీ ముందుకి డైరెక్టర్ తీసుకురావడం వల్ల ఒప్పుకున్నారా, లేకపోతే మీకు ఇది పర్టికులర్గా ఇది నచ్చింది కాబట్టి కంటిన్యూ చేశారు? ఇది నచ్చింది కాబట్టి కంటిన్యూ చేశానండి. అంటే నేను ప్రొడ్యూసింగ్ చేద్దామని కథ వినలేదు. ఆయన నా గురించి ఎక్కడో తెలుసుకున్నారు. యాజ్ అ హీరోగా ఈయన ఉంటే ఈ సినిమాకి బాగుంటుంది అనిపించి నాకు వచ్చి నెరేషన్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ నెరేషన్ ఐ డిసైడెడ్ కి దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మన ప్రొడక్షన్ లో ఉంటే బాగుంటుంది కదా అని ఐ పిక్డ్. సార్, ప్రొడక్షన్ అన్నప్పుడు నాకు ఇంకొకటి కూడా డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే, మీరు అన్నారు ఆల్రెడీ ఫ్యామిలీ పర్సన్ అని. ఆ బ్యానర్, ఆ లోగో చూసిన తర్వాత కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేసినట్టు అనిపించింది. అంటే మీకు బాగా ట్రెడిషన్స్, కల్చర్ ఇవన్నీ బాగా ఇష్టం అని అనిపిస్తుంది. ఓకే. అంటే దానికోసం ఏమైనా ప్రత్యేకంగా మీరే కూర్చొని డిజైన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీరే కూర్చొని డిజైన్ ఏమైనా చేయించుకున్నారు? అవునండి, ఎవ్రీథింగ్ నేను ప్రతిదీ నేను స్వతహాగా కూర్చొని నేనే ప్లాన్ చేసుకొని, నేనే డిసైడ్ చేసుకుని, నాకు నచ్చేంత వరకు వర్క్ చేసుకున్నాను. ప్రతిదీ ఎవ్రీథింగ్ అంటే అది పర్టికులర్ గా ఆలోచిస్తాను, సాటిస్ఫైడ్ గా వర్క్ చేయాలని అనుకుంటాను. సో ఆబ్వియస్లీ ఉంటుంది. ఎస్. సో ఆకాంక్ష గారు, యూ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మెనీ ఇయర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ రైట్? సో ఇందులో మీకు ప్రతి క్యారెక్టర్ తెలుగులో చేశారు ఆల్రెడీ, మంచి మూవీస్ ఇంపాక్ట్ చూపించాయి. సింపుల్గా ఉంటాయి బట్ టూ మచ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇందులో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ మీద ఎలా ఉంటుంది అనుకోవచ్చు? I always try to pick such roles. I always try that, whatever project I'm working in, my character has to be strong and enough space for me to perform. Yes. And Shashti Purti, when it came to me, I knew that this is something different what I have done before. The character is different. At the same time, she is not a random girl. She is not just a girl next door, but she's a strong, independent woman, which you can also, when you watch the film, you will also connect with the character. Also, there is an amazing emotional graph in her character. The shades are different. There are multiple shades you'll see in her character. So I think I'm looking forward for the fans' reaction and people's reaction when they watch it. In fact, I think you are fond of this Shashti Purti tradition, right? Fond of as in when I got to know about that this is something, this is the tradition in Telugu, culture. I was very surprised and I was very... So I think you are from Rajasthan and Jaipur background, right? So do you have such kind of traditions? So people celebrate at 50 years, 25 years of anniversary. Sometimes they plan to see their parents get married. So they can also relate to it. But
if you talk about tradition as a culture, Yes. I never knew that, you know, this culture also exists. Okay. So once I was doing the film, and at the time of narration, I got to know what Shashti Purti is. Okay. And that was my question, what does this name mean? Okay. And then I got to know it's such a beautiful thing to see your parents get remarried. సో ఆఫ్టర్ నోయింగ్ దట్ మీ ఫీలింగ్ ఏంటి అంటే షష్టి పూర్తి అనేది బేసికలీ మ్యారేజ్ ఇస్ ఎ స్పెషల్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఐ మీన్ ఆఫ్టర్ 60 years అగైన్ ఐ మీన్ మనం ఒక మ్యారేజ్ ని వాళ్ళ పేరెంట్స్ ని షష్టి పూర్తి ద్వారా వాళ్ళకి మళ్ళీ రీమ్యారేజ్ చేస్తున్నాం అని అన్నప్పుడు వాట్ డూ ఫీల్ అబౌట్ దట్ ట్రెడిషన్ అంత? It's beautiful. As I said that, you know, it's amazing to see your parents get married, remarried again. You know, because obviously you have missed that occasion, and the love between your parents has all those years must have grown, and they have seen up and down together. And this is the moment where you feel, oh, they are together, and it's a symbol of love, I feel. Yes, yes. It's a symbol of love. It's a symbol of togetherness. Yes, Yeah. exactly. So I feel if I'm talking right now, I'm getting goosebumps. So it is Yes. something, we talk about love stories, correct? Yes. This is what Actual love is. actual love is. Yes, The yes. togetherness of 60 years and togetherness of, seeing everything together. It is the partnership. Yes. It is the moment of partnership which you seal it that, you know, again at 60, you are getting remarried. Yes, great. And you have owned it, the script or the tradition or everything, right? సో సార్ ఇప్పుడు యాక్చువల్లీగా ఈ మూవీ అంతా టైటిలే అందరికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు టైటిల్ చూడంగానే. అండ్ మెయిన్ గా మనకి రాజేంద్ర ప్రసాద్ సార్ ని చూడంగానే అసలు ఫ్యామిలీ అసలు వెనకడికి వేయడానికి ప్రసక్తే లేదు. ఇట్లాంటి టైంలో మళ్ళీ మీరు చాలా హైప్ ఇచ్చేటువంటి ఇళయరాజా గారి మ్యూజిక్ ఎంచుకున్నారు. సో సాంగ్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇందులో సాంగ్స్ ఎలా ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అండ్ అంటే లైక్ ఓన్లీ షష్టి పూర్తి గురించి ఉండొచ్చా, లేదా ఎనీ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఉండొచ్చా? ప్రత్యేకంగా షష్టి పూర్తి మీద ఒక సాంగ్ ఉంది, ఓకే. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఒక సాంగ్ ఉంది. వీ హ్యావ్ 6 songs. వావ్. అది కూడా కావాలని సాంగ్స్ రాజా గారు ఉన్నారు కాబట్టి సాంగ్స్ తీసుకొని స్పెషల్గా ఆడియో పరంగా వెళ్దాం అనేది కాకుండా ఇంటూ ద స్టోరీ, కథ డిమాండ్ చేసే దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏ ఎలిమెంట్స్ కావాలనే దాంతో వచ్చిన సాంగ్స్ 6 songs. సో ప్రతి సాంగ్కి ఇండివిజువాలిటీ ఉంది, దేనికి కంపారిజన్ ఉండదు. బికాస్ ఇట్స్ ఇంటూ ద స్టోరీ అండ్ ద స్టోరీ డిమాండ్స్. సార్ యాక్చువల్గా సాంగ్ లో కొన్ని మూవీస్ అయితే ఆల్బమ్ హిట్ వల్ల మూవీ అంతా కూడా హిట్ అవుతుంది మనకి. అయితే ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ స్టోరీస్కి ఏంటి అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ కావాల్సి ఉంటుంది మనకి. చాలా డిఫరెంట్ జోనర్ ఇదంతా. సో అందులో అందరికి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ ఏది ఉంటుంది అనుకోవచ్చు మేము? అన్ని సాంగ్స్ అండి, యాక్చువల్లీ అన్ని సాంగ్స్. మీరు ఇళయరాజా గారు 90s లో ఇచ్చిన ఆడియో మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఒక యాంగిల్లో. ఎందుకంటే ఆయన అంత పెద్ద మహానుభావుడు గురించి మనం కమ్బ్యాక్ చెప్పడం అనేది మంచి పదం కాదు. బట్ ఇట్స్ అ ఇన్నర్ ఫీలింగ్ ఫర్ మీ. ఆ ఆడియోని మించి ఈ ఆడియో ఇస్తారు. ఎందుకంటే ఈ రోజు స్టిల్ మనం ఈ జనరేషన్ కి పుట్టిన వాళ్ళ అయినా కూడా మనం 80s 90s సాంగ్స్, రాజా గారి సాంగ్స్ స్టిల్ స్టిల్ అవి నిన్న మొన్న చేసినట్టే అనిపిస్తాయి. సో వీ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ ఆడియో. అండ్ మీరు అన్నారు ఇందాక షష్టి పూర్తి గురించి స్పెషల్ సాంగ్ ఉందని. ఆ సాంగ్ లిరిక్స్ రాసింది కూడా మన చైతన్య ప్రసాద్ సార్ రాశారు అని విన్నాం. రాశారు అయితే. సో అందులో మనకి రాజేంద్ర ప్రసాద్ సార్ నిన్న మనకు ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా చెప్పారు, అప్పుడు ఒక సాంగ్ ఒక పర్టికులర్ మూమెంట్స్ లో భగవద్గీత శ్లోకాలు పెట్టేది కాస్త ఈ సాంగ్ మార్చేశారు, ఒక్కడే రావడం ఒక్కడే పోవడం. అలా ఈ మూవీలో ఆయన రాసిన లిరిక్స్ లో ఆ పర్టికులర్ సాంగ్ గురించి మీకు బాగా ఇంపాక్ట్ అనిపించిన సాంగ్స్ ఏంటి? సాంగ్ రిలీజ్ అవ్వకుండా లైన్ చెప్పడం, ఎనీ మూమెంట్, అట్లీస్ట్ ఎనీ అదర్ బ్యూటిఫుల్ మూమెంట్. ఐ మీన్ సాంగ్ గురించి, స్క్రిప్ట్ గురించి నెరేట్ చేస్తున్నప్పుడు సార్ ఏమన్నా చెప్తున్నప్పుడు సాంగ్ లో చిన్న థింగ్ చెప్తానండి మీకు. ఒక మోర్ దెన్ 1000 స్ట్రింగ్స్ ఫీల్ గుండెలో ఎలా ఉంటుంది, that kind of song, షష్టి పూర్తి సాంగ్. ఓకే. సో డెఫినెట్లీ మేబీ ఐ గెస్ ఒక కొంచెం రియల్ గా షష్టి పూర్తి ఏజ్ కి వచ్చిన కప్పులు అందరు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవ్వచ్చు అంటారా? హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎమోషన్ కన్నా హ్యాపీ. ఆబ్వియస్లీ ఎమోషన్ అంటేనే హ్యాపీనెస్. ఎమోషన్ లో ఎన్నో యాంగిల్స్ తీసుకోవచ్చు, బట్ బేసిక్ గా ఎమోషన్ తో కూడుకున్న ఆనందం. ఓకే.
సో యా ఆకాంక్ష గారు, సో యాజ్ ఐ ఆస్క్డ్ యూ దట్ మీరు ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు అండ్ మీకు ఎక్కువగా టఫ్ అనిపించింది టెలివిజన్ సైడా ఆర్ 70mm సైడ్? Tough. Working hours wise, television was very tough. Okay. I just did one show and I knew that this is something which takes everything from you. Hats off to the people who are doing television and stuff. It is not easy. ఓకే. If I talk about the love is cinema, of course, and hence I'm doing films. So comparing to hers, you feel film is lovable, right? Yeah, I mean, everything has a, like, you know, if you continuously shoot for, I'm still saying that it's hats off to people who does it. But there is a momentum when you do a television show, 18 hours, 24 hours. Sometimes, you know, you don't know how many hours you are shooting, and it's 25. If you're mainly 25 days, 30 days, you don't get a life of yours, Personal life or personal life, and personal also space you are stuck in a particular character Yes, for a yes. longer period of time. But the actor in me always wanted to explore more. I wanted to do different kind of characters. Hence, I moved to films. సో బేసికలీ కంపారిటివ్లీ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇన్ టెలివిజన్ వీ నీడ్ టు గివ్ ఎక్స్ప్రెషన్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అండ్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ for the single expression, right? So you know that very well. And in movies చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. సో at starting stages లో మీకు ఎప్పుడు టఫ్ అనిపించలేదా? సో I cannot do అని అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? No, I feel it's just the working hours were very hectic. But what I see is that, you know, it's in television, it's a responsibility on you because you have to give a 40 minutes or 35 minutes footage every day. And, you have to make episodes. Yes. Here you have this liberty that you shoot 2 scenes a day, Yes. and you can shoot it at your own pace. You can give your inputs. There, it's like you have to shoot, you have to complete the shoot so that the episode goes, you know. Yes, exactly. So there is a different kind of responsibility to And kind of pressure too. pressure too. Here in films, we have that liberty to live our characters, to give our inputs, to enjoy being in the process. సో డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్ రోల్? ఇప్పటి వరకు ఇలాంటి రోల్ చేయలేదు బట్ ఐ వాంట్ టు డూ దాట్ అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? I want to do, because I'm from Rajasthan, I want to do Gayatri Devi's biopic. It's, I just feel like, So any of the directors ఒకవేళ వింటే, సో she Akanksha Singh is ready to make some biopic on Gayatri Devi's, right? and I really want to play a warrior princess maybe, where I get to do action and stuff. యా గ్రేట్. సో అండ్ మేము కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఆకాంక్ష సింగ్ నుంచి కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఆ కైండ్ ఆఫ్ కూడా మిస్ అవుతున్నాం. అవి ఎప్పుడు చూడొచ్చు? I don't mind doing a mass film. Somebody has to approach me for that. You must have seen a glimpse in maybe Pelwan or maybe, Yes. Devdas also. Yes, We yes, had a yes. dance song. But yeah, full-fledged dance, yeah, hopefully soon. సో సార్ మీరు కూడా ఒకవేళ నెక్స్ట్ మీరంతా ఫ్యామిలీ జోనర్ వెళ్తున్నారు, నెక్స్ట్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ మూవీసే చేస్తారు, లేదా ట్రెడిషనల్ ఓరియంటెడ్ అట్లా మైథలాజికల్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే యాక్షన్ ఇలా కూడా చేసే ఛాన్సెస్ ఉండొచ్చా? ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మైథలాజికల్ ఈజ్ మై డ్రీమ్ టైప్. నాకు ఇష్టమైన జోనర్. అండ్ ఆబ్వియస్లీ యాక్షన్ చేస్తాను, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనేది మెయిన్గా ఫ్యామిలీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఫ్యామిలీని కనెక్ట్ చేసే స్టోరీస్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ మనం ఉండిపోతాం అండి, ఆ ఇళ్లలో మనం ఉండిపోతాం. అండ్ అది ఎక్కడికి వెళ్ళినా కూడా మనోడు అనే ఫీల్ ఉండాలి. అవును, ట్రూ. హీరో వచ్చాడు అనే ఫీల్ కాకుండా మనోడు వచ్చాడు అనే ఫీల్ ఉంటే బాగుంటది. అలాంటి కమెంట్స్ వస్తే ఐ ఫీల్ సార్ ఉన్నప్పుడు కూడా అదే ఫీల్ ఉంది. సో మీరు ఆ లెగసీని కూడా కంటిన్యూస్ చేస్తూ. మంచి పదం, మంచి మాట చెప్తారు. అది అలా నాకు అలాంటి బ్లెస్సింగ్స్ ఉంటే నాకు ఇంకేం కావాలి. ఎస్ సార్. సో నెక్స్ట్ ఒకవేళ మీరు మంచి ప్రొడ్యూసర్ గా చేయాల్సి వచ్చినప్పుడు, ఒక మంచి స్క్రిప్ట్ వస్తే సేమ్ అలా ప్రొడ్యూసర్ గా కంటిన్యూ చేస్తూ, ఒక మంచి స్క్రిప్ట్ ఇట్లా ఫ్యామిలీ ఓరియంటెడ్ వస్తే అలా కంటిన్యూ చేస్తారా, లేదా కంప్లీట్ హీరో సైడ్ కానీ ఏదో 2 sides చూస్ చేసుకోవాలంటే? టైం డిమాండ్స్ అండి. ఇప్పుడు మంచి కథ వచ్చింది, ఆ కథకి ఐఎమ్ నాట్ నేను కాకుండా ఇంకెవరో చేస్తే బాగుంటుంది అంటే ఆబ్వియస్లీ నేను ఐ ఫోకస్ ఆన్ ప్రొడక్షన్. అండ్ ఆబ్వియస్లీ నాకు కొన్ని లైనప్స్ ఉన్నాయి, బయట ప్రొడక్షన్ ఇప్పుడు స్టిల్ ఐ హ్యావ్ లైనప్స్ అండ్ అవి చేస్తాను, ఈ చేస్తాను. సో అదే టైం డిమాండ్స్, కథ డిమాండ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి.
సో యాక్చువల్లీ టీజర్ చూసిన వాళ్ళందరూ షష్టి పూర్తి చూసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక మంచి ట్రెడిషన్, ఇలా బాగా పండుగ హడావిడి గోరింటాకు పెట్టుకోవడం, లేకపోతే ఇంటికి పూలు అదేమంటారు కొమ్మలు ఇవన్నీ వేయడం, అవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. సో బట్ ఈ టీజర్ చూసిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ కొంచెం బాగా ఎమోషన్, హార్ట్ బ్రేక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఇది ఎలా ఏ జోనర్ అంటే కంప్లీట్ ఈ ట్రెడిషన్ ని చూపిస్తుందా, లేకపోతే ఏదైనా స్టోరీ బేస్డ్ ఆల్ లైఫ్ స్టోరీస్ కూడా చెప్తుందా? ట్రెడిషన్ బేస్ చేసుకుంటూ మల్టిపుల్ లైఫ్ స్టోరీస్, సొసైటీ గురించి కొన్ని మెసేజెస్ ఇచ్చుకుంటూ, ఫ్యామిలీ గురించి కొన్ని విలువలు చెప్పుకుంటూ, ఆఫ్ కోర్స్ లవ్ స్టోరీ కూడా ఉంది అందులో. వాళ్ళకి లవ్ స్టోరీ ఉంటుంది. సో డెఫినెట్లీ అది ఇట్స్ ఫుల్ మీల్స్ అండ్ ఈ మధ్య కాలంలో వింటేజ్ మిస్ అవుతున్న వాళ్ళందరికీ ఒక మంచి సూపర్ వింటేజ్ ఎపిసోడ్ ఉంటుంది మా దాంట్లో. సో వెరీ మహానుభావుడు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు కాంబినేషన్ ప్లే చేశారు వింటేజ్ లో, అంటే మీరు జస్ట్ ఇమాజిన్. సో మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నారు, ఏ పర్టికులర్ ఫస్ట్ సీన్ ఫస్ట్ డే మీరు షూట్కి వెళ్ళారు, అప్పుడు మీరు రాజేంద్ర ప్రసాద్ సార్ ఇక్కడ మేడం ఉన్నారు, ఆల్రెడీ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళ ముందు నేను సీన్ చేయాల్సి వస్తున్నప్పుడు మీరు నేను చేయలేను అని అనుకున్నారు. అసలు మీ మైండ్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? చేయలేను అని అనుకోవడం అసలు ఎప్పుడు అనుకోలేదండి. వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా కంఫర్ట్ ఉంటుందో చిన్న భయం ఉండేది మనసులో తప్ప, చేయలేను అలాంటిది ఏం లేదండి. బట్ మేము మొదలుపెట్టింది సాంగ్ నుంచి, షష్టి పూర్తి సాంగ్ అని చెప్పాను కదా, మొదలుపెట్టింది మేము షష్టి పూర్తి డే 1 స్టార్ట్ చేసింది ఆ సాంగ్ షూట్ నుంచే. సో ఈ పోస్టర్ కూడా ఫస్ట్ అందులో నుంచి వచ్చింది. సో నాకు కూడా చాలా నచ్చింది పోస్టర్. మెయిన్ థింగ్ ఏంటంటే చేతిలో గోరింటాకి ఇవన్నీ చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్స్. యూ కెన్ సీ మీ హియర్. నాకు భయం ఉందా లేకపోతే కంఫర్ట్ ఉందా లేకపోతే అది యూ కెన్ జడ్జ్. సో చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్, సార్ మీరు అన్నారు కదా ఫ్యామిలీ అందరు కనెక్ట్ అవుతారు, బట్ ఈ మధ్య కాలంలో యూత్ కి కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కనెక్షన్స్, ఎమోషన్స్ ఇవన్నీ తక్కువ అవుతున్నాయి. ఈ మూవీ అందరినీ ఎలా మెసేజ్ ఇస్తుంది, ఎలా మోల్డ్ చేస్తుంది అని చెప్పొచ్చు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచించే విధానం మారుతుందండి. ఇంకోటి ఏంటి అంటే యూత్ కావాల్సింది ఏంది, ఓన్లీ లవ్ స్టోరీయే కావాలా, ఓన్లీ యాక్షనే కావాలా, ఓన్లీ బ్లడ్ షాట్సే కావాలా, అలా ఏం లేదు కదా. మేము మంచి ప్రేమ కథ చూపిస్తున్నాము. ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంట్లో మా నాన్నగారు పక్కన కూర్చొని ఆయన వాళ్ళ నాన్నగారి గురించి చెప్తారు మనకి, ఇలా జరిగేది, వాళ్ళు ఇలా అంటే వాళ్ళు చెప్పినప్పుడు మనం ఇంట్రెస్టింగ్ గానే వింటాం కదా. అదే అలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ మేము చెప్తున్నాం. సో మరి యాక్చువల్లీ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యారేజ్ అండ్ ఆల్ ద థింగ్స్ సార్? మీకు ఎలా అనిపిస్తుంది మ్యారేజ్ గురించి? మళ్ళీ అది రీమ్యారేజ్, మన పేరెంట్స్ కి షష్టి పూర్తి చేయడం, అండ్ మీరు ఎప్పుడన్నా అనుకున్నారా పర్సనల్ గా అట్లాంటి గిఫ్ట్ ఇవ్వాలి మా పేరెంట్స్ కి అని? షష్టి పూర్తి అనేది నాకు ముందు నుంచి తెలుసండి. షష్టి పూర్తి మ్యారేజెస్కి నేను వెళ్ళాను, జరిగింది. బట్ అప్పుడు ఓన్లీ ఓ ఫంక్షన్ లాగా, ఇప్పుడు ఓ బాధ్యత, ఎవరైనా ఇన్వైట్ చేస్తే మనం రెస్పాన్సిబుల్ గా వీ హ్యావ్ టు అటెండ్ ద థింగ్స్ అండ్ ఆల్, అంతే. అది అలా వెళ్ళాము రావడము అంతేగాని ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ మనం చేయాలి అనే లోపల కోరిక పుట్టింది. ఓకే. సో ఫుల్ ప్యాక్డ్గా ఇందులో మీ రోల్ ఒక కైండ్ ఆఫ్ అందరూ ఈ పర్టికులర్ మనిషిని ఇష్టపడుతున్నావు అని అన్నప్పుడు వాట్ యూ సే అబౌట్ ద లవింగ్ ఎ పర్సన్ అండ్ వాట్ అబౌట్ ద మ్యారేజ్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? I feel the friendship has to be there. The most important thing, the friendship and the respect has to be there. Then comes the love. I feel we say now the moral thing should be there. So I think this is love. 60 years of marriage, getting remarried, this is love, and this should be the goal. So what do you feel about the present marriage kind of situations or systems on that people have the perspectives about this marriage and they are not believing all these traditions and all that, right? So what do you give some kind of message or any other thing about the marriage system or any other love? See, I'm no one to preach anyone, but the general quote which I can say that, everybody has a different life path, everybody has a different troubles in their life, the love in their life, and every equation is different. So you can't really comment on what is happening in today's time. What everyone should believe in is the respect, as I said, and the love you build together.
So I think if that respect and that love and that togetherness, to keep the togetherness there intact, you should be a little available. We say that earlier our parents used to keep the other partner ahead of themselves. Yes. That kind of respect, I'm not saying that someone is less, someone is higher, Yes, but yes. to walk hand in hand is very important. Yes, true. In wholesome, I mean, ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్ తో టుగెదర్నెస్ ఉండాలి అని అంటే లాంగ్ రన్ లో వెళ్ళాల్సి ఉంటుంది. సో చిన్న కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ లాగా మనం ఆడదాం సార్. ఫస్ట్ ఒక మనం వింటేజ్ స్టైల్ మనం యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది తీసుకుందాం వాళ్ళ ఎమోషన్స్ లో. సో ఒక్కొక్క సింగిల్ వర్డ్స్ తో చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ సార్ గురించి ఏం చెప్తారు సింగిల్ వర్డ్ లో? చాలా డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్. ఓకే, మీరు వాట్ డూ యూ సే అబౌట్ రాజేంద్ర ప్రసాద్? Chilled out. ఓకే. సో అండ్ అర్చన మ్యామ్? అర్చన మ్యామ్ ప్రేమ బాగా చూపించారండి నాకు. ఓకే, సో సేమ్ Mother. ఓకే. సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్, జస్ట్ పర్యాయ పదాలు వి సే దట్. సో సేమ్ ఆన్సర్. ఓకే, అండ్ కమింగ్ టు అదర్ యాక్టర్స్, ఐ మీన్ బాలయ్య ఆలోచిస్తున్నారంటే ఏం చెప్పాలి అని. ఏం చెప్పాలనేది కాదు, ఆయన ఆల్రెడీ ఒక స్టార్, బట్ ఆయన మనసు పిల్లోడు లాంటిది అని విన్నాను. సో అది నిజమని నేను ఫీల్ అవుతాను. ఓకే, చిరు సార్ అంటే మీకు ఫ్యామిలీ వింటేజ్ అంత ఇన్స్పిరేషన్ అండి అందరికీ. ఇన్స్పిరేషన్. యా. సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఫిల్మ్ యాక్టర్స్ గురించి ఓకే. రిలేషన్ ఫ్యామిలీ వచ్చింది కాబట్టి వన్ వర్డ్ లో మనం ఒకరికి చెప్పాలి అని అనుకుంటే, సో అమ్మ అనే పదానికి మీరు ఏం చెప్తారు? వాట్ యూ సే అబౌట్ అమ్మ? జీవితం. Life. వా, సేమ్ జీవితం, లైఫ్. ఇట్స్ ఓకే. ఓకే, సో ట్రాన్స్లేటింగ్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. I didn't think that, ఓకే, అండ్ నాన్న? ప్రేమ. యూ? home. Okay, cool. And brother? Either elder or older? It's a friendship. I have a younger brother, so he's like my kid. Oh, kid. Okay. Then sister? Sister, adrusham undadi. Okay. Next, attaya mamaya. And father-in-law, mother-in-law. Love. For me, the love. Same love. And meeku bharya ante enti, meeku husband ante enti? Again, జీవితం అండి. వరల్డ్. గ్రేట్. సో సూపర్ అండ్ చాలా బాగా చెప్పారు. అండ్ చైతన్య ప్రసాద్ సార్ లిరిక్స్ అయితే ఈసారి ఒక రేంజ్ లో ఉంటాయని అనుకున్నాం. మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు సార్. సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ యంగ్స్టర్స్ కి కూడా చాలా ఫేవరెట్ మ్యూజిక్ అండ్ లిరిక్స్ అండ్ కాన్సెప్ట్, కంటెంట్, ఫ్యామిలీ, ఇలా మీరు ఎవరిని వదలలేదు. మొత్తానికి అందరినీ కట్టిపడేయడానికి రెడీగా ఉన్నారు. ఫైనల్ గా మూవీ అయితే చాలా సక్సెస్ఫుల్ గా ఇన్ థియేటర్ లో రన్ అవుతుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా మూవీ. మీరు చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, ఏ ఏజ్ గ్రూప్స్, అసలు మీకు ఏ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అవసరం లేదు. హ్యాపీగా ఎవరైనా సరే మూవీకి థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ అనమాట. మీరు చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా ఒక మంచి వింటేజ్ ఫిలిం ఫ్యామిలీ అందరు చూడడానికి. సో మీకు షష్టి పూర్తి మూవీ రెడీగా ఉంది. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ TFPC. నేను మీ పబ్లిక్ సైనింగ్ ఆఫ్.